భారత ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న కేంద్ర సంక్షేమ పథకాలు నిరుపేదల పాలిట ఒక వరం లాంటిదని బోధ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద్ అన్నారు. విరాసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం బోధ్ మండలంలోని కట్టెగంపాటి బి గ్రామ పంచాయతీని నిర్వహించిన విరాసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రతి నిరుపేదలు మధ్యతరగతి వారు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ప్రగతి సాధించాలని అన్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక అక్షరాస్యత పైన బ్యాంకు రుణాలు, వడ్డీ లేని రుణాలు, రైతులకు రైతు రుణం గురించి, ఏటీఎం, పేటీఎం వినియోగం గురించి, ఆర్థికంగా చేకూర్పుపై సమావేశానికి హాజరైన మహిళలకు, పాఠశాల విద్యార్థులకు, రైతులకు, గ్రామస్తులకు, స్వయం సహాయక సంఘం సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయి ఖర్చు లేకుండా జన్ధన్ ఖాతా ఎవరైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ బ్యాంకు అయినా జన్ధన్ ఖాతా తీయవచ్చమని అన్నారు. ఏ బ్యాంకులోనైనా ఎస్బీఐ కావచ్చు, గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఎనీ అదర్ బ్యాంక్ మీరు 0 రూపీస్ తోటి ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంటే జన్ధన్ ఖాతా యోజన ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు అసలు మన జన్ధన్ ఖాతా ఎందుకు? ఇప్పుడు మన సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉంటాయి. మనకు రైస్ డబ్బులు వస్తాయి, గ్యాస్ సబ్సిడీ వస్తుంది, ఇంకా అవి చాలా సబ్సిడీస్ డైరెక్ట్ క్యాష్ ఇవ్వకుండా ఖచ్చితంగా అకౌంట్లలోనే ఇస్తే 100% వాళ్ళకి చేరుతుంది. కాబట్టి ఖాతాలలోనే డబ్బులు వేయాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ పిల్లలకి తో సహా 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఖాతా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే మనకేం లాభం? ఖాతా ఉండడం వల్ల మీ స్కాలర్షిప్ కూడా వస్తాయా? మీకు స్కాలర్షిప్స్ వస్తాయా స్టూడెంట్స్? వస్తాయి కదా కొంతమందికి. అయితే మీరు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు కాబట్టి మీకు స్కాలర్షిప్ లేదు.